శోభన్ బాబుని సూపర్ స్టార్ను చేసిన చిత్రం 'మానవుడు దానవుడు'. 1959లో 'దైవబలం' చిత్రంలో వెండితెరపై తొలిసారి కనిపించి, 1965లో 'వీరాభిమన్యు'తో హీరోగా మారి, 1969లో 'మనుషులు మారాలి' చిత్రంతో అప్పటి అగ్ర హీరోలు నటరత్న ఎన్టీఆర్ మరియు నటసామ్రాట్ అక్కినేనుల తర్వాత బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉండే మూడవ హీరోగా ఎదిగి, 1971లో 'తహసీల్దార్ గారమ్మాయి' చిత్రంతో అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ధీటుగా నిలబడి సంపూర్ణ రామాయణంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, 'మానవుడు దానవుడు'తో అంతవరకు కాస్త దూరంగా ఉన్న మాస్ ఆడియన్స్ను కూడా విశేషంగా ఆకట్టుకొని కొత్త సూపర్ స్టార్గా అవతరించారు హీమ్యాన్ శోభన్ బాబు. హీమ్యాన్ సూపర్ స్టార్ను చేసిన 'మానవుడు దానవుడు' చిత్ర విశేషాలు ఈ వీడియోలో మీకోసం. అంతకుముందు శోభన్ బాబుతోనే రెండు విజయవంతమైన చిత్రాలు 1970లో 'పసిడి మనసులు', 1971లో 'విచిత్ర దాంపత్యం' చిత్రాలు నిర్మించిన ఉషశ్రీ సంస్థ నిర్మించిన మూడవ చిత్రం 'మానవుడు దానవుడు'. హీమ్యాన్తో తన రెండవ చిత్రం 'విచిత్ర దాంపత్యం' దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి 'మానవుడు దానవుడు' చిత్రానికి దర్శకత్వం వహించారు. భగత్ సింగ్ జన్మదినం జూన్ 23వ తేదీ 1972 సంవత్సరంలో 'మానవుడు దానవుడు' చిత్రం విడుదలైనది. కానీ విజయవాడలో మాత్రం ముందు రోజే అనగా జూన్ 22వ తేదీ రాత్రి 9:30 గంటలకే ప్రివ్యూ షో వేశారు. విజయవాడలో జూన్ నెలలో జరిగిన ఘోర ప్రమాదం సహాయార్థం విజయవాడ అలంకార్ థియేటర్లో జరిగిన ఈ ప్రివ్యూకి థియేటర్ కెపాసిటీ 2,000 రూపాయలైతే 18,000 వసూలు కావడం ఈ సినిమాకున్న క్రేజ్ను చెప్పకనే చెబుతుంది. 1972 సంవత్సరం జూన్ 22వ తేదీ రాత్రి 9:30 గంటలకు షో ప్రారంభమై, షో పూర్తయ్యేసరికి తెలుగులో సరికొత్త సూపర్ స్టార్ అవతరించారు. జూన్ 23వ తేదీ 'మానవుడు దానవుడు' చిత్రం 25 కేంద్రాల్లో మొత్తం 26 థియేటర్లలో విడుదలైనది. సంపూర్ణ రామాయణం 100వ రోజు కోసం విజయనగరం మినర్వా థియేటర్లో ఒక రోజు ఆపి 'మానవుడు దానవుడు' మరుసటి రోజు విడుదలైనది. ఆంగ్లంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్ జకైల్ అండ్ మిస్టర్ హైడ్ తరహా కథతో రూపొందించారు 'మానవుడు దానవుడు' చిత్రంను. వెలుగుకు చీకటికి, నలుపు తెలుపులకు ఎంత తేడా ఉందో అంత తేడా గల రెండు విభిన్నమైన పాత్రలలో శత్రువుకైనా ప్రాణాలు పోసే డాక్టర్ వేణుగా, అలాగే మంచినీళ్లు త్రాగేంత ఈజీగా ప్రాణాలు తీసే రౌడీ జగన్గా నటభూషణ అనితర సాధ్యమైన నటనా వైవిధ్యం పండిత పామరులను, విమర్శకులను విశేషంగా ఆకర్షించి నిర్మాతలకు విశేష ధనార్దన చేసినది. 'మానవుడు దానవుడు' చిత్రం బడ్జెట్ 3,60,000 కాగా 2 వారాలలో 11 లక్షలు వసూలు చేసి, అంటే ఒక చిత్రం పెట్టుబడి నిర్మాత చేతికి తిరిగి 2 వారాల్లోనే రావడం అనేది సామాన్య విషయం కాదు. అందుకే అప్పటిదాకా 45,000 పారితోషికం తీసుకునే శోభన్ బాబు పారితోషికం 'మానవుడు దానవుడు' చిత్రం అఖండ విజయం తర్వాత ఏకంగా ₹1,00,000 ఎగబాకినది. తెలుగు చలనచిత్ర సీమలో ఒక హీరో ప్రతి సినిమాకు కనీసం ₹1,00,000 పారితోషికం అందుకోవడం అనేది హీమ్యాన్తోనే ప్రారంభం. 1972 జూలై తర్వాత ఆయన ఒప్పుకున్న అన్ని చిత్రాలకు ₹1,00,000 పైన పారితోషికం తీసుకున్నారు. మరొక అగ్ర హీరో మే 73 నుండి ఒప్పుకున్న చిత్రాలన్నీ ₹1,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇంకొక అగ్ర హీరో ఫిబ్రవరి 1977లో విడుదలైన ఒక చిత్రం నుండి తర్వాత నటించిన అన్ని సినిమాలకు తీసుకున్నారు. మరొక హీరో 1977 సెప్టెంబర్ చివరిలో విడుదలైన చిత్రం తర్వాత ఒప్పుకున్న చిత్రాలతో ₹1,00,000 పారితోషికం అందుకున్నారు. 'మానవుడు దానవుడు' చిత్రం మొదటి విడుదలలో 20 కేంద్రాలలో డైరెక్ట్ 50 రోజులు ప్రదర్శింపబడి, 10 కేంద్రాల్లో 60 రోజులకు పైగా ప్రదర్శింపబడి, బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రాలలో 71 నుండి నేటి వరకు రికార్డు. 'మానవుడు దానవుడు' చిత్రం 6 కేంద్రాలలో డైరెక్ట్ 100 రోజులు ప్రదర్శింపబడిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రం. 1971 నుండి నేటి వరకు మరే ఇతర హీరోకు రెండవ కేంద్రంలో లేదు ఇలా. విజయవాడ శ్రీలక్ష్మిలో 41 రోజులు హౌస్ఫుల్ అయి అంతకుముందు రికార్డుగా ఉన్న మరో శోభన్ బాబు సినిమా 'మనుషులు మారాలి' చిత్రం 36 రోజుల హౌస్ఫుల్ రికార్డును దాటి కొత్త రికార్డు సృష్టించినది. 'మానవుడు దానవుడు' చిత్రం విజయవాడ శ్రీలక్ష్మి థియేటర్లో 120 రోజులు రోజు 3 ఆటలతో ప్రదర్శింపబడి 1972 సంవత్సరంలో విజయవాడలో అత్యధిక రోజులు డైరెక్టుగా ప్రదర్శింపబడిన చిత్రంగా నిలిచినది. అలాగే 'మానవుడు దానవుడు' శ్రీలక్ష్మిలో 120 రోజుల రన్, విజయవాడ నగరంలో 1962 నుండి నేటి వరకు విడుదలైన అన్ని బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రాలలో రికార్డుగా నిలిచినది. అలాగే గుంటూరు సరస్వతిలో కూడా 42 రోజులు ఏకధాటిగా హౌస్ఫుల్ అయినది. అది టౌన్ రికార్డ్ అప్పటికి. తర్వాత దాని రికార్డును ప్రేమాభిషేకం 47 రోజులతో దాటగా, ప్రేమాభిషేకం రికార్డును ఇల్లాలు 50 రోజుల ఫుల్స్తో దాటింది.
మానవుడు దానవుడు చిత్రం హైదరాబాద్ ప్రభాత్లో రోజు 3 ఆటలతో 118 రోజులు ప్రదర్శింపబడి ప్రభాత్ థియేటర్లో తెలుగు చిత్రాలలో ఆల్ టైమ్ రికార్డ్గా అంతకుముందు ఉన్న శోభన్లో మరో చిత్రం మనుషులు మారే 130 రోజుల రన్ను తర్వాత రెండవ అత్యధిక రన్ చిత్రంగా మానవుడు దానవుడు నిలిచినది. ఈ థియేటర్లో మూడవ అత్యధిక రన్ కూడా శోభన్ చిత్రం శారద 112 రోజులతో కావడం విశేషం. ఈ థియేటర్లో ఇతర తెలుగు చిత్రాలలో అత్యధిక రోజులు ఆడిన చిత్రం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ కలిసి నటించిన గుండమ్మ కథ. అది సరిగ్గా 100 రోజులు మాత్రమే ఆడినది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు మరియు కాకినాడలలో టైటిల్ రోల్పై డైరెక్ట్ 100 రోజులు ఆడిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం మానవుడు దానవుడు. 95 ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో సంవత్సరం ప్రథమార్థమంలో అంటే మొదటి 6 నెలలు జనవరి నుండి జూన్ వరకు ఏ సంవత్సరమైనా సినిమాలు బాగా ఆడటానికి చాలా కష్టమైన జూన్ నెలలో విడుదలైన చిత్రాలలో సంవత్సరం ఏదైనా సరే బ్లాక్ అండ్ వైట్లోనూ కలర్లోనూ రోజు 3 ఆటలతో 3 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు ఆడిన చిత్రాలు, అది టైటిల్ రోల్పై గల ఏకైక హీరో హీమ్యాన్ శోభన్ బాబు మాత్రమే. బ్లాక్ అండ్ వైట్లో జూన్ 23, 1972 నాడు విడుదలైన మానవుడు దానవుడు చిత్రం 6 కేంద్రాల్లోనూ, కలర్లో జూన్ 20, 1985 నాడు విడుదలైన మహారాజ్ చిత్రం 3 కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్లో డైరెక్ట్ 100 రోజులు ప్రదర్శింపబడినవి. తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలి 64 ఏళ్లలో 1995లో విడుదలైన పెదరాయుడు వరకు జూన్ నెలలో విడుదలైన టైటిల్ రోల్ చిత్రాల విషయంలో హీమ్యాన్ మానవుడు దానవుడిదే రికార్డ్. 2005 జూన్లో విడుదలైన అన్నియన్, తెలుగులో అపరిచితుడు లో విక్రమ్ పోషించిన 2 పూర్తి వైవిధ్యభరితమైన పాత్రల గురించి పెద్ద చర్చ జరిగినదే అప్పట్లోనే. అంతకుముందే అలాంటి ఒకే మనిషి ఒకదానికి ఏమాత్రం సంబంధం లేని 2 రకాల పాత్రలను అత్యద్భుతంగా హీమ్యాన్ పోషించి ప్రేక్షకులచే శభాష్ అనిపించుకున్నారు. బెంగళూరులో ఒక 22 ఏళ్ల కుర్రాడు మానవుడు దానవుడు చిత్రంలో హీమ్యాన్ వాకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్, స్మైలింగ్ స్టైల్, డైలాగ్ స్టైల్ మరియు బాడీ లాంగ్వేజ్కు ఫిదా అయిపోయి ఏకంగా 14 సార్లు ఆ చిత్రాన్ని చూశారు. ఆ కుర్రాడు మరెవరో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ తర్వాత కొన్నేళ్లకు ఈ అన్ని స్టైళ్లకు ఇండియాకే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు సూపర్ స్టార్ రజనీకాంత్. తెలుగులో హీరో మాస్ పంచ్ డైలాగులకు శ్రీకారం చుట్టిన హీరో శోభన్ బాబు. మానవుడు దానవుడిలో జగన్ పాత్రతో జగన్ పాత్ర కోసం శోభన్ బాబు తన స్వర స్థాయిని పెంచి సినిమా అంతా అదే స్థాయిలో చెప్పిన మాస్ పంచ్ డైలాగులు అప్పట్లో మాస్ను ఉర్రు తగిలించాయి. ఇప్పుడు ఈ డైలాగులు ట్రెండ్లో ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని జగన్ డైలాగులు: ఈ జగన్ పిలిస్తే రావాలి, లేకపోతే సర్వం జగన్నాథం అవుతుంది. ఈ జగన్ను పాస్ అడిగితే పైలోకానికే. ఈ జగన్ దగ్గరకు వచ్చేటప్పుడు వారెంట్ తెచ్చుకో ఇన్స్పెక్టర్ కృష్ణంరాజుతో. హహహా, భుజంగం అంటే పామని, అది కాటేస్తుందని కూడా తెలుసు, కానీ నేను పాములను ఆడించేవాడినని మాత్రం నీకు తెలియదు పాపం. హత్య ఎలా చేశావో, శవాన్ని ఏం చేశానో చెప్పి నా జుట్టు నీ చేతికిచ్చేంత వెర్రివాడిని కాదు, అండర్స్టాండ్. ఒకరి కింద పనిచేయడు ఈ జగన్. అలాగే చిన్న చిన్న పదాలైన ఓకే, ఆల్ రైట్, అండర్స్టాండ్ అనే పదాలని జగన్ పలికిన తీరు ఆంధ్రప్రదేశ్ యువతను విశేషంగా ఆకర్షించినది. ఆ పదాలన్నింటినీ జగన్ స్టైల్లోనే ఎన్నో ఏళ్ల పాటు పలికేవారు. ఈ పంచ్ డైలాగుల్లో అన్నిటికంటే మొదటి విడుదలలో మానవుడు దానవుడు చిత్రం ప్రదర్శింపబడిన అన్ని థియేటర్లోనూ బీభత్సమైన రెస్పాన్స్ వచ్చిన పంచ్ డైలాగ్ చిల్లర దేవుళ్లకు మొక్కడం, చిల్లర నేరాలు చేయటం ఈ జగన్కి అలవాటు లేదు బే అనే డైలాగ్. తెలుగు చలనచిత్ర చరిత్రలో మానవుడు దానవుడు చిత్రంలోని జగన్ క్యారెక్టర్ మాస్ ప్రేక్షకులకు ఎక్కినట్టుగా అంతకుముందు మరే మాస్ క్యారెక్టర్ ఎక్కలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో రైలు కనపడడం, ఆ తర్వాత జగన్ ఎంట్రన్స్కు మొదటి విడుదలలోనూ కాదు, రిపీట్ రన్లో కూడా మరో 10 ఏళ్ల పాటు విపరీతమైన రెస్పాన్స్ వచ్చేది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అనంతపూర్ నీలం థియేటర్లో 1984 జనవరి మొదటి వారంలో శోభన్ బాబు చిత్రం శాంతి నిలయం విడుదలైనది. అభిమానులు కొంతమంది మేము వెళ్ళాము. శోభన్ ఎంట్రన్స్కు, పాటలకు అభిమానులు అల్లరి చేశారు. కానీ ఒక సన్నివేశంలో చంద్రకళ విలన్ నాగభూషణంతో జగన్ నాతో అలా ప్రవర్తించకని ఏదో అలాంటి మాట అంటుంది, అంతే. జగన్ అనే పేరు వింటూనే థియేటర్ మొత్తం దద్దరిల్లింది. అది జగన్ కొండే క్రేజ్. రిపీట్ రన్లో విజయవాడలో 1989లో జూన్ 30 నాడు విజయవాడలో 2 థియేటర్లలో రాధా మరియు జ్యోతిమహల్లో విడుదల కావడం విశేషం. మానవుడు దానవుడు చిత్రం మొదటి వారమే 60,230 వసూలు చేయడం ఓ రికార్డ్.
గుంటూరు సరస్వతి థియేటర్లో జరిగిన మానవుడు దానుడు 100 రోజుల ఉత్సవం కోసం సరస్వతి థియేటర్ దగ్గరకు శోభన్బాబు రాగానే నాజ్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు గుమిగూడున్న వేలాది జనం శోభన్బాబును చూస్తూనే జగన్ 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 అని దిక్కులు పెకటెల్లేలా నినాదాలు చేశారు. జగన్ క్యారెక్టర్ జనాల్లోకి ఎంతగా వెళ్ళినదో ఆ రోజు అందరికీ అర్థమైనది. ఇవండి నటభూషణ్ నట జీవితంలో మరపురాని టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా నిలిచి హీమ్యాన్ నట జీవితానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచిన మానవుడు దానుడు చిత్ర విశేషాలు. వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా మనవి, ఈ వీడియో ఈ ఛానల్లో పెట్టబడిన 640వ వీడియో. మీరు చూడని వీడియోలను చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శోభన్బాబు గారి మీద అభిమానం ఉన్న మీకు తెలిసిన వారికి, అలాగే శోభన్బాబు గారి చిత్ర విశేషాలు తెలుసుకోవాలని అనుకునే ఇతర హీరో అభిమానులకు, అలాగే పాత సినిమా విశేషాలు తెలుసుకోవాలనే అభిలాష ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోను ఈ ఛానల్ను షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను.